ఇక ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, కొనసాగుతుందట. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సిద్ధమట. ఎవరు కాదన్న షక్సగామ్ వ్యాలీ భారత్లో భాగమే తేల్చి చెప్పిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అంట. ఇక ఉగ్రవాదులు తెగిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని, ఆపరేషన్ సింధూరు కొనసాగుతుందని, త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్ధత దీని ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ను చాలా ఖచ్చితత్వంతో అమలు చేశాం. 88 గంటల పాటు సాగిన ఆపరేషన్లో మన సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయి. ఉగ్ర శిబిరాలను నిలమట్టం చేయగలిగాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చాం. ఆ సమయంలో పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించాం. పాకిస్తాన్ చిన్న తప్పు చేసిన భూతల దాడులను ప్రారంభించేందుకు కూడా నాడు మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని నాటి పరిస్థితులను వివరించారు. అలాగే ఈశాన్య సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి, అయితే అప్రమత్తంగా ఉండడం కీలకమని వెల్లడించారు. చైనా సరిహద్దులోని భద్రత గురించి మాట్లాడుతూ భారత మొహలింపులు బలంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్తాన్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సున్నితంగానే ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయన్నమాట. ఒక వివాస్పద షక్సగమ్ వ్యాలీలోని ప్రాంతం ఏదైతే ఉన్నదో తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పికొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్తాన్ చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని జనరల్ ద్వివేది వెల్లడించారు. ఈ వివాదంపై స్పందించారు. షక్సగమ్ వ్యాలీని చైనాకు అప్పగిస్తూ బీజింగ్తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం చెల్లదట. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను మేము గుర్తించబోం. చైనా పాక్ ఆర్థిక కారిడార్ విషయానికి వస్తే అది ఆ రెండు దేశాల సంయుక్తంగా చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యగానే మేము పరిగణిస్తాం అని స్పష్టం చేశారు. షక్సగమ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ చైనా పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేము ఎప్పటికీ గుర్తించబోం. దీనిపై మా నిర్ణయం మారదు. షక్సగమ్ వ్యాలీ ఈ దేశంలో భాగమే అని స్పష్టం చేసింది. దీనిపై చైనా స్పందిస్తూ భారత్పై అక్కసు వెలగాకింది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని, అక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్ అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదని, షక్సగమ్ వ్యాలీ కీలకమైన కారకోరం రహదారిలో ఉంది. స్వాతంత్రం రాగానే పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకున్నది. అనంతరం దీనికి చైనాకు దారదత్తం చేసిందట. భారత్కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకొని మరొక దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. ఈ వ్యాలీని బీజింగ్కు అప్పగించడం ద్వారా పాకిస్తాన్తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడిందని, దీనికి విరుదుగానే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాను బీజింగ్ నిర్మిస్తుందట. సో ప్రధానంగా దాదాపు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత 88 గంటల పాటు ఆపరేషన్ అయితే త్రివిధ దళాలు చేపట్టాయి. దాని తర్వాత ఇంకా దాదాపు 100 మంది ఉగ్రవాదులు కూడా హతమార్చిళ్ళు. అదే సమయంలో పెద్ద ఎత్తున కూడా బలగాలను తిప్పికొట్టిన పరిస్థితి మనకు ఎప్పటికప్పుడు కనిపించింది. అయితే ముఖ్యంగా ఈ షక్సగమ్ వ్యాలీ ప్రాంతం ఏదైతే ఉన్నదో దీన్ని 1963 నాటి సరిహద్దు ఒప్పందం ఏదైతే ఉన్నదో దీనిపై నిర్ణయం మారదు, భారత్లో ఇది భాగమే అని చెప్పేసి భారత సైన్యం చెప్తా ఉన్నది. అప్పుడు పాకిస్తాన్ దాన్ని ఆక్రమించుకొని దాన్ని చైనాకు అప్పగించిన తర్వాత దాంట్లో వాళ్ళకు పాకిస్తాన్తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది అనేది ఈ వాదన అన్నమాట. ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాంట్లో చైనా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం, ఈ ప్రాంతము మాలో భాగమే అని చెప్పేసి, అభివృద్ధికి అభ్యంతరం ఏంటని చెప్పేసి చైనా కూడా ప్రకటించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికైనా అంతర్జాతీయ చట్టాల ప్రకారము దీన్ని వేరే ప్రాంతానికి అప్పగించడం చట్టవిరుద్ధం అని చెప్పేసి, అంతర్జాతీయ చట్టాల పరంగా దీన్ని చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా భారత సైన్యం కూడా ఇప్పటికీ ఖండిస్తూ ఉన్నది. ఆ ప్రాంతంలో జరిగే చైనా చేస్తున్న అభివృద్ధిని కూడా ఖండిస్తూ వస్తూ ఉన్నది. అది కూడా అందరూ చూస్తున్నారని చెప్పేసి భారత సైన్యం కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. ఎప్పటికైనా ఆ ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ బీజింగ్ సంబంధించి పాకిస్తాన్ ఆక్రమించుకున్న తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకున్నది, తర్వాత దీన్ని చైనాకు అప్పగించడం జరిగిందనమాట. సో వాళ్ళు దీనిలో పాకిస్తాన్కు చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడేందుకు దోహదపడింది అనమాట. సో అట్లనే ఇప్పుడు ఈ బీజింగ్ ఏదైతే ఉన్నదో, కాంట్రవర్సీ ఏదైతే ఉన్నదో దీన్ని అంతర్జాతీయ చట్టాల పరంగానే చట్టవిరుద్ధం అని చెప్పేసి, ఇది భారత్లో భాగం అని చెప్పేసి అప్పుడు యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళినప్పుడు అది చైనాకు అప్పగించారు. కాబట్టి దీన్ని ఎట్లా చేసినా అక్కడ మళ్ళీ మీ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతున్నది. తదుపరి యాక్షన్లు ఏ విధంగా ఉంటుంది భారత సైన్యం మీద, దాన్ని బట్టి అది వ్యాక్సికాన్ ప్రాంతం ఏదైతే ఉన్నదో
భారత్దా చైనాదా అని చెప్పేసి త్వరలో తేల్చబోతున్నారన్నమాట.